డేయ్ నాటకాలా నడి రోడ్లో కొట్టుకుంటూ తీసుకుపోతాం. ఏం జరుగుతుందో తెలియట్లే ప్రపంచంలో ఎన్నెన్నో విధ్వంసాలు జరుగుతూ ఉంటే అన్నీ మర్చిపోయి జనాలకి మంచి చేస్తున్న వ్యక్తి గురించి నాసం మిడివాళ్ళగా ట్రోల్స్ చేస్తున్నారు. వచ్చలు పోపిస్తాం ఒక్కొక్కరికి. అసలు ఏమనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ స్థాయి అంతా నువ్వెంత? కెన్సిగడ్డ మొహం వేసుకో నువ్వు నీ ఈ ట్రోల్స్ గాన పవన్ కళ్యాణ్ ఒక్కసారి కనుసైక చేస్తే గుర్తు పెట్టుకో, ట్రోల్స్ చేసే ప్రతి బీప్న డాష్లు చెప్తున్నా, తరిమి కొట్టకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం తల దించుకొని ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, మనం చేసే మంచి కనిపించాలి కానీ మనం బయటికి కనిపించలేదు అంటే. రీసెంట్ గా ఆయన పోయి చొక్కా ఇప్పితే మిడివాళ్ళమైన ట్రోల్స్ ఏందయ్యా? ఇంట్లో మీ నాన్నకి పొట్టలేదా? మీ అన్నకి పొట్టలేదా? చుట్టుపక్కల లెక్కేసుకుంటే ఎవరికి పొట్టలేవు. పవన్ కళ్యాణ్ పొట్టుంటే పవన్ కళ్యాణ్ పొట్ట ఎంత యాందిదే? నీకైనా కామెడీ అనిపించలే? పవన్ కళ్యాణ్ పొట్టతో నీకేం పనిరా? పవన్ కళ్యాణ్ చేసే మంచి చూడరా. పొట్ట పెరిగిపోతే నీకేమి? పవన్ కళ్యాణ్ పొట్టేసుకొని నడిచి వచ్చే కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఆయన స్థాయి వేరు. మనం ఎందుకు సంకలో కాకరకాయ ఉంటే దాన్ని కాకరకాయే అంటారు కానీ కోసుకొచ్చినా దాన్ని కాకరకాయే అంటాడు. ఆయన పవర్ స్టార్. మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కానీ ఆయన్ని బొచ్చు కదా, చిటికి నేలుకున్న మట్టి రవ్వంత సమానం. అయినా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, మంచి జరిగే ప్రతి చోట నేనుంటానని. ఇటువంటి కీటకాలు వస్తే దాన్ని తుడిచి పారేయాలే కానీ దాన్ని మనం పట్టించుకొని మన తలకెక్కించుకోకూడదని ఒకే ఒక్క మాట కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఆగారు. మీరు రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే మాత్రం ఇళ్లలో దూరి సందుల్లో తన్నుకుంటూ తీసుకుపోవడం అయితే గ్యారంటీ. మీరు రెచ్చగొట్టి మీ ప్రాణాలు, మీ కాళ్ళు, మీ చేతులు, మీ అవయవాలు మీరే తీసేసుకునే స్థితికి అయితే తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఎటువంటి యాటిట్యూడ్ చూపించకుండా, స్టైలిష్ గా కారుల్లో తిరగకుండా, స్టైలిష్ గా నా సౌరంగా ఏమంటారు విమానాల్లో తిరగకుండా ఆయన పార్టీకి దుస్తులు వేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఆ డ్రెస్సుల్లో తిరుక్కుంటూ నడుచుకుంటూ కాలుకి పుండులు పట్టిపోతా ఉన్నాయి. కానీ నడుచుకుంటూ నా సౌరంగా గుడి ముందు నా సౌరంగా ఒక్కసారిగా ఆయన షర్ట్ ఇప్పి స్నానం చేస్తే దాన్ని ఒక విధ్వంసం చేశాడు. ఇటు పక్క ఇంకెవరికి పొట్టలు లేవా? పొట్ట గురించి ఏంద్రా ట్రోల్సా? ఏంద్రా